నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కొత్త సిరీస్ ఒకటి స్టార్ట్ చేసాం. అంటే ఎక్కువ కథలు ఉండవని చెప్పేశారనుకోండి మీరు ముందుగానే. నిశ్చయదత్తుడు కథ. అతను ఒక కోతిని చూస్తాడు. ఆ కథ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో ఉన్నామండి. అదేమిట్రా అని తవ్వితే కోతి మొహం కనపడింది. నిర్గాంతపడి ఇదేమిటి కోతి మొహం కనిపిస్తోందని. ఆ కోతి మనుష్య వాక్కుతోటి మాట్లాడింది. ఓ అన్న, నన్ను రక్షించు, నేను నీలాంటి వాడినే, నన్ను తీయమని అనేసరికి అది తెల్లబోయాడు. ఇదేమిటి కోతి మాట్లాడుతోంది, పైగా ఇది ఎప్పటి నుంచి బురదలో కూరుకున్నది, ఒక బురదలో ఇట్లా పాతేసినట్టుంది, దాని కళ్ళు రెండు ఇలా కనపడుతున్నాయి ఎర్రగా. సరే ఏం చేశాడు, అలాగా బయటికి తీసాడు. చుట్టూతా తవ్వి దాని ఒంటికి దెబ్బలు తగలకుండా అట్లా కొట్లా తవ్వాడు, బయటికి తీసాడు. తీసేసరికి ఆ కోతంది, నన్ను రక్షించావు నాయన నువ్వు నన్ను, సరే పద, ముందు ఎన్ని రోజులైందో ఆహారం లేకుండా ఎప్పటి నుంచో బతుకున్నాను, సరే పద మన నీకు మంచినీళ్ళు అవి చూపిస్తానని ఒక ఆ అడవిలో, అది కొండ మీద ఉన్నారు కదా, ఎక్కడున్నారు వీళ్ళు, శృంగోత్పాదిని తీసుకొచ్చింది వీడిని అనురాగపర దగ్గరికి వెళ్ళడానికి. అంటే ఆ కొండ మొదట్లో వదిలిపెట్టింది. ఆ అడవిలోకి తీసుకెళ్ళి చక్కగా బోల్డ్ అని నీళ్లు, చక్కగా పళ్ళ చెట్లు ఉన్న నీడగా ఉన్న ఒక చోటికి తీసుకెళ్ళింది. ఆ కోతి 4 పళ్ళు తిని మంచినీళ్ళు తాగింది. ఈయన నిశ్చయదత్తుడు కూడా పళ్ళు తిన్నాడు. మంచినీళ్ళు తాగాక అడిగాడు, ఏమిటో నువ్వు మా కోతివి, మనిషి భాష ఎలా మాట్లాడుతున్నావు, నువ్వెవరు, ఇక్కడికి ఎలా వచ్చావు, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు అని అడిగేసరికల్లా హరిశర్మ, అన్న నా కర్మ ఏమని చెప్తావు, నా పేరు హరిశర్మ, నేను ఉజ్జయిని నగరమే మాది, ధారానగరం ఆ పక్కన ఎక్కడో ఉండేవాడిని. మా అమ్మ నాన్నలకి నేను ఒక్కడే కొడుకుని. అయితే నేను చాలా అందగాడిని చిన్నప్పుడు, అంటే మొదట వీడు మనిషిగా ఉన్నప్పుడు. ఒకనాడు నేను కొంచెం కాస్త వేషాలు మారిని, కాస్త ఆడపిల్లల సరదా ఎక్కువే నాకు. ఒక బజార్లో వెళ్తుంటే ఆ బజార్లో ఒక పెద్ద గొప్ప వ్యాపారస్తుడి కూతురు, దాని పేరు బంధుదత్త, దానికి పెళ్ళైపోయింది. ఓహో. వరాహదత్తుడు అనే వాడితో వివాహం అయిపోయింది. కానీ పుట్టింటికి వచ్చింది 4 రోజులు ఉండడానికి. ఈ కింద వెళ్తున్నటువంటి నన్ను చూసి నాకు సైగ చేసింది, నన్ను రమ్మని, నీ మీద మనసు పడ్డాను రమ్మంది. సరే నేనేం చేశాను, ఈవిడికి ఒక స్నేహితురాలు ఉంది, సుఖాశయ అదని పేరు. ఆ సుఖాశయ ఏం చేసింది, చెలికత్తె నాకు ఆ అమ్మాయికి మొత్తానికి స్నేహం కలిపింది. నేను బంధుదత్త నేను బాగా గడిపేవాళ్ళం, అటు ఇటు తిరిగేసేవాళ్ళం, తోటలు దొడ్లు అన్నీ మావే. ఎంత హాయిగానో గడిపాను ఆ అమ్మాయితోటి. ఇక నాకు పని పాట ఏం లేదు, దాని వెనకాల పడి తిరగటమే. కొన్నాళ్ళకి వరాహదత్తుడు ఆవిడ మొగుడు కదా, ఆయన వచ్చేసాడు ఈ అమ్మాయిని తీసుకెళ్ళటానికి వచ్చేసరికల్లా ఈ బంధుదత్త ఏడ్చి సోకాలు పెట్టింది నన్ను వదిలిపెట్టి వెళ్ళటానికి. ఆ సుఖాశయతో చెప్పింది, నాకు ఎలాగైనా సరే ఈ హరిశర్మను వదిలిపెట్టి వెళ్ళటం ఇష్టం లేదు, భర్త దగ్గరికి వెళ్ళాలి, వాడికి బోల్డ్ ఆస్తుంది, కానీ నాకు వీడు కూడా కావాలి, ఏం చేయమంటావంటే అప్పుడు సుఖాశయ యోగిని. అది ఏం చెప్పిందంటే, నా దగ్గర 2 మంత్రాలు ఉన్నాయి, నేను ఆ మంత్రించి ఒక తాడుని, ఎర్రతాడు ఏదో 2 తాడుని కనుక దాని ఒకటి మెళ్ళో కడితే వాడు కోతి కానీ ఏదైనా జంతువు అయిపోతాడు, ఏదో ఒక జంతువు అయిపోతాడు. ఓ పని చేస్తా, నా దగ్గరున్న మంత్రంతో ఈ హరిశర్మని కోతిగా చేస్తా, నువ్వేమో కోతితో ఏముంది, కోతిని పెంచుకుంటారు కదా, వీడిని నీతో తీసుకెళ్ళిపో, వాడి బుద్ధి ఏమీ నశించదు, వాడికి జ్ఞానం ఉంటుంది, భాష ఉంటుంది, కోతిగా ఉంటాడు. మీ ఆయనతో ఉన్నప్పుడు కోతిగా ఉంచుకో, మీ ఆయన బయటికి పనిలోకి వెళ్ళిపోగానే వీడి మెళ్ళ నుంచి మంత్రం చదివి తాడిప్ప తీసేసావా, వాడు మనిషి అయిపోతాడు, హాయిగా నువ్వు ఎంజాయ్ చేద్దువు కానీ అని చెప్పింది. చెప్పి ఆ యోగిని అయినటువంటి సుఖాశయ నా మెళ్ళలో ఒక తాడు కట్టింది, ఇదిగో ఇదే ఆ తాడని చూపించాడు, మెళ్ళలో ఒక తాడు ఉంది, తాడు కట్టేసింది. సరే బంధుదత్త ఏం చేసింది, భర్త వచ్చేసరికి ఆయనకి కాళ్ళకి నీళ్ళు ఇచ్చి ఆయనకి ఆవలించుకుని సంభావించి, వెళ్ళిపోదాం పద, నేను ఈసారి ఒక కోతి పిల్లని పెంచుకున్నాను, కోతి పిల్లని తీసుకెళ్దామని నన్ను చూపించింది. ఆయన కొంచెం సరదా పడ్డాడు, నిన్న ఎంత కోతి ఎంగగా ఉంది, దానికి ఎగరటం దూకటం అన్నది, అత్తే ఇత్తే అంటే తెస్తుంది, మాట్లాడటల్లా, వాడికి మాటలొచ్చు కానీ మాట్లాడకుండా కోతిగానే ఉంటున్నాడు. కోతి తెలివిగా అన్ని పనులు చేస్తూ పళ్ళు పట్టుకురా, కాఫీ పట్టుకురా, టీ పట్టుకురా చేస్తుంటే సరదా కాదు, ఆయన సరదా పడ్డాడు. సరే మేము ముగ్గురం బయలుదేరాం, బోళ్ళంత పరివారం, పనివాళ్ళు, అమ్మాయి అత్తారింటికి వెళ్తుంది కదా, సారే గీరే అన్నీ ఇచ్చారు, పనివాళ్ళు అంతా ఉన్నారు. తీరా మేము బయలుదేరి వెళ్తే మధ్యలో అదేంటి వాళ్ళ ఊరేందేం దగ్గర కాదు, దారిలో ఆగాలి కొన్ని చోట్ల. ఒక అడవిలో ఆగేసరికల్లా ఏమైంది, ఆ అడవిలో ఒక కోతుల గుంపు ఒకటి వచ్చింది. వాళ్ళు అవి నన్ను చూడంగానే తమ జాతివాడు ఒకటి కనిపించేసరికల్లా వెంబడి పడిపోతాయి కోతులు. ఇక నన్ను పట్టి పీకి లాగేసినాయి. వాళ్ళు ఎంత ట్రై చేసినా పని వాళ్ళంతా వెంబడబడ్డారు. ఆ బంధుదత్త ఏడ్చి శోకాలు పెట్టింది, ఈ వరాహదత్తుడు వెంబడబడ్డాడు కర్ర పుచ్చుకుని, అయినా సరే ఆ కోతులు నన్ను వదిలిపెట్టలేదు. వాళ్ళకి నేను దొరకల.
ఈ కోతులు వీడికి కోత అయ్యాడు కానీ ఎగరటం దూకడం ఏం పెద్దగా రాదు పాపం. ఒక్కో కోతి దీన్ని చేయిపుచ్చుకోవటం, రెక్కపుచ్చుకోవటం, విసిరేయటం, ఆ చెట్టు మీద పడ్డం, అక్కడి నుంచి ఇంకోటి పట్టుకుని ఇంకో చోటకి విసిరేయటం, అటు ఇటు విసిరేసేసి అడవంతా విసిరేసేసి చివరికి నన్ను సొమ్మసిల్లి పడిపోయాను నేను. వాళ్ళేమో ఇంకా చూశారు వెతికారు నా కోసం. ఆ కోతి గుంపులో ఈ వీళ్ళ కోత ఎక్కడుందో తెలీదు. దీని గుర్తేమిటి, మెళ్ళలో ఎర్రతాడు. ఆ మంత్రం చదివి ఊడదీస్తేనే వాడు మనిషి అవుతాడు, లేకపోతే అవడు. నేనేమో ఎక్కడో పడిపోయా. ఈ బంధుదత్త ఏం చేస్తుంది, ఇంకేం చేస్తుంది, దాని వల్ల దుర్మార్గురాలు నేను మనిషిని కాకుండా కోతినయ్యాను, నా బతికిట్లా అయిపోయింది, నేనేమో ఇక్కడ పడిపోయాను. వాళ్ళు కాస్త వెళ్ళిపోయారు. ఇంకేం చేస్తారు, మొత్తం అంతా వెళ్ళిపోయారు. ఈ కోతులు పీకి రక్కి నన్ను, నేను వాళ్ళలాగా ప్రవర్తించట్లేదని వాటిలాగా అన్ని పీకేసినాయి నన్ను. అసలు నేను ఎత్తురు ముద్దయిపోయాను. ఎలాగో ఓ పొదమాటను కూర్చుని ఉన్నాను. మెల్లిగా ఒక పూట కాస్త సర్దుకున్నా. నా కర్మానికి ఎలాగో అలాగా ఇంటికి నడిచి వెళ్ళిపోదాం, కనీసం ఆ సుఖాశయ దగ్గరికి అయినా వెళ్తే అది ఆ తాడైనా ఊడదీస్తుంది అని అనుకున్నాను. కానీ ఇంతలో ఏనుగుల గుంపు ఒకటి వచ్చింది. వాటిల్లో ఒక పిడి ఏనుగు, ఆడ ఏనుగు చాలా తిక్కలో ఉంది. అదేం చేసింది, నన్ను మెడబట్టేసుకుంది. ఎందుకంటే దీనికి ఎగరటం పారిపోవడం రాదు ఈ కోతికి, ఇది మనిషి కోతి కదా. ఏం చేసింది, వర్షాకాలం బాగా ఒక పుట్టలో నన్ను పాతేసేసింది. ఓహోహో, పుట్టలో పాతిపెట్టి తొక్కేసింది నన్ను, లోపలికి తొండబెట్టి నొక్కేసింది అనమాట. నేను అందులో ఇరుక్కుపోయాను. ఏదో మనిషిని కాబట్టి ఆలోచించి శివనామ స్మరణ చేసుకుంటూ, ఉజ్జయిని మహాకాళుడు మరి ఆయన గుర్తు చేసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ, ఎవడో ఒకడు వచ్చి నన్ను రక్షించపోతాడని బతికున్నాను నాయన. అందుకే నేను ఇంత బక్కచిక్కిపోయి ఓపిక లేదు. పుట్ట ఏమైంది, క్రమంగా వానకి గరిపోయింది. ఇది లోపల ఇరుక్కుంది కదా, పై పుట్టంతా పోయింది. ఈ ఇరుక్కుపోయిన కోతి ఇరుక్కుపోయినట్టు అడుగునే ఉండిపోయింది. దాని కళ్ళు ఒకటే కనపడుతున్నాయి అనమాట అని చెప్పింది. చెప్పి నువ్వెవరు ఏమిటి అని అడిగింది. నువ్వెవరంటే ఈ నిశ్చయదత్తుడు చెప్పాడు, ఫలానా ఒక యక్షిని నా వీపుకి గంధం రాసింది, నేను దానికోసం బయలుదేరాను, మధ్యలో శృంగోత్పాదిని కనపడింది, అదే నన్ను తెచ్చి ఇక్కడ పెట్టింది అనేసరికల్ ఈ హరిశర్మ అన్నాడు, ఆడవాళ్లతో చాలా కష్టాలు భయ్యా, నీకు తెలీదు, చాలా కష్టాలు పడ్డాడు కదా. చూడు, దానికి మొగుడు కావాలి, నేను కావాలి, పైగా కట్టుకున్న భర్తకి అన్యాయం చేసేది నన్ను ఎలా ఉద్ధరిస్తుందనే జ్ఞానం లేదు నాకు. నువ్వు కూడా నాలాగానే స్త్రీ వల్లనే ఇంత కష్టపడుతున్నావు, ఇంత దూరం వచ్చావు, నీ ఇల్లా వాకిలా ఇక్కడ ఏముంది. అక్కడికి వెళ్ళాక నువ్వు మనిషివి, ఆవిడేమో యక్షిని విద్యాధర కన్యక. అక్కడ ఎవడైనా ఓ విద్యాధరుడు కలిసి వచ్చి ఆవిడని కనుక లైన్లో పెట్టాడంటే అది అటు వెళ్ళిపోతుంది, నువ్వు మిగిలిపోతావు. ఇలాగే జరుగుతుంది. వాళ్ళు స్వజాతులు, ఒకే జాతి వాళ్ళు, వాళ్ళకి వాళ్ళు కావాలి. నువ్వు మనిషివి కదా, వాళ్ళలో మగవాడు ఎవరికైనా దాని మీద ఆశ పుట్టి నిన్ను చంపేసినా చంపేస్తారు ఒకటి, లేదా అదే ఎవరి దగ్గరికైనా వెళ్ళింది నిన్ను వదిలేస్తుంది. ఎందుకు వచ్చింది, ఆ యక్షిని ఎవరితో వస్తుంది కదా ఇప్పుడు శృంగోత్పాదిని, ఇంటికి వెళ్ళిపో, హాయిగా ఉజ్జయిని వెళ్ళిపో, మహాకాళ సేవ చేసుకుంటూ బతకచ్చు, ఇక్కడ ఎందుకు ఆడాళ్ళని నమ్మకూడదు. నేను నా స్నేహితుడు ఒకడు, ఒరే స్త్రీలను నమ్మద్దురా, ఇలాగ ఆల్రెడీ భర్తలు ఉన్న వాళ్ళని అసలు నమ్మకూడదని చెప్పాడు, నేనే వినలేదు, చూడు వాళ్ళు ఇక్కడ తగలబడ్డాను ఇలాగా అని వాడు విసుకుంటున్నాడు అనమాట. అనేసరికి నిశ్చయదత్తుడు అన్నాడు, అబ్బే అనురాగ భరత్ చాలా ప్రీతి, నేను ఆమె వెంటపడలా, ఆమె నా వెంటపడింది, స్తంభాల నుంచి చేపెట్టి వీపు మీద నువ్వు గంధం రాసింది, ఆవిడకి నేను నచ్చాను, నాకు అలా నా విషయంలో అలా జరగదు, కానీ నువ్వెవరితో కథ చెప్తున్నావే, వాడెవడు నీ ఫ్రెండ్ ఎవడో చెప్పమన్నాడు. ఈ ఫ్రెండ్, ఈ హరిశర్మకి ఒక భవశర్మ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఓహో, ఆ భవశర్మ ఒక యోగిని తోటి ఫ్రెండ్షిప్ ఉంది వాడికి, దానికి ఆల్రెడీ వివాహితే, అది భర్త ఉన్నాడు దానికి. వీడు ఎంతసేపు అమ్మాయి దగ్గర, భర్త లేని సమయాల్లో అమ్మాయి దగ్గరికి వెళ్తూ ఉండేవాడు. ఎప్పుడు భర్తని మోసం చేస్తుంది ఆ అమ్మాయి, నీతో స్నేహం చేస్తుంది, అది కట్టుకున్న భర్తకి దానికి నిత్యం అన్నం నీళ్లు బట్టపాత ఇచ్చేవాడిని అది మోసం చేస్తే నిన్నెట్లా ఉద్ధరిస్తుంది, వీడిని ఉద్ధరించదు, రేపొద్దున ఇంకోటి దొరికితే వీడిని మోసం చేస్తుంది. అసలు ఇది కూడా ఆడవాళ్ళు మగవాళ్ళ విషయంలో కూడా అంతే, కట్టుకున్న పెళ్ళానికి అన్యాయం చేస్తూ నీతో ఒకడు స్నేహంగా ఉన్నాడు అంటే వాడు దానికి మోసం చేసినట్టు నిన్ను మోసం చేస్తాడు. మోసం చేయటం అనేది వాళ్ళ ప్రవృత్తి అంతే. వాళ్ళకి ఎక్కడ ఎవరి దగ్గర న్యాయాలు ఉండవు, ఎవరి దగ్గర ఉండవు, వాళ్ళని నమ్మకూడదు అసలు. మూడొంతులు మన పెళ్ళిళ్ళు ఫెయిల్ అయిపోతుంటాయి ఇలాంటి వ్యవహారాలతో. అయితే ఏమైందట, వీడికి యోగినితో ఫ్రెండ్షిప్ ఉంది కదా, ఆ యోగిని వీడు ఎందుకో ఒకరోజు కొట్లాడుకున్నారు. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ కొట్టుకుంటూ ఉంటారు కదా, ఈ కొట్లాటల్లో ఏమైందంటే ఆవిడ ఏం చేసింది, నా మెళ్ళ ఓ తాడు కట్టి నన్ను దుక్కిటెద్దును చేసేసింది, మంత్రం చదివి దుక్కిటెద్దును చేసేసింది. ఈ దుక్కిటెద్దును తీసుకెళ్ళి ఈ పొలాలు దాన్ని దూనుకుంటారు కదా వాళ్ళకి అమ్మేసింది. నన్ను బాయ్ ఫ్రెండ్ని, ఫ్రెండ్ని
అది అమ్మాయి ఆ పని చేసేసింది, ఆ యోగిని. దుక్కిటెద్దుగా వాడితో పడి ఉన్నాను, నేను మనిషినే, నాకు అన్నీ తెలుసు, నేను మాట్లాడగలను కూడా, కానీ నేనేం చేయలేకపోయావు. ఎద్దుగా ఉన్నా, ఆ మెళ్ళలోంచి తాడెవరన్నా ఊడదీస్తే తప్పిస్తే కుదరదు. అయితే నా అదృష్టం బాగుండి ఒక మంత్రవాది, ఒక స్త్రీ, ఒక యోగిని ఆ వైపు వెళ్తూ దుక్కిటెద్దుగా ఉన్న నన్ను నేను మనిషినని తెలుసుకుని ఆ మంత్రం చదివి నా మెళ్ళలో తాడు ఊడదీసేసింది. నేను మనిషి అయిపోయా మళ్ళీ. నేను మామూలుగా రోడ్డు మీద తిరుగుతుంటే మళ్ళీ నా పాత ఫ్రెండ్ ఉంది కదా, నన్ను ఎద్దుని చేసింది, అది నన్ను చూసింది. చూసి ఎవరు నన్ను ఇలా తాడోడ తీశారో కనుక్కుని దాంతో పోట్లాడింది. నువ్వు ఎందుకు తీసావు, వీడి వెధవా, వీడు సరైన వాడు కాదు, వీడిని ఇలాగే చేయాలి, నువ్వు వాడి మా తాడోడు తీసావు కాబట్టి నీ అంతు చూస్తాను, రేపు పొద్దున వస్తాను నీ దగ్గరికి అని తిట్టింది. తిడితే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఎవరి అబ్బాయి ఎవరి తాడోడు తీసిన ఆవిడ ఉందిగా, ఆవిడ ఏం చెప్పింది భవశర్మకి, ఇది రేపొద్దున గోడిగా, అంటే అది ఒక రకమైన జంతువు, మరి గోడిగా అని రాస్తారు, ఎద్దేనేమో అది, మరి అది నల్లగోడిగా వస్తుంది, నేను ఎర్రగోడిగా మారతాను, మేమిద్దరం ఫైట్ చేసేటప్పుడు ఆ నల్లగోడిగని చంపేయి అని చెప్పింది. చెప్పేసరికి సరే మర్నాడు పొద్దున నిజంగానే నా పాత గర్ల్ ఫ్రెండు, నన్ను రక్షించిన యోగిని, ఇద్దరు చెరో గోడిగల, నల్లగోడిగా ఎర్రగోడిగా మారి తెక్కొట్టుకున్నారు. అది నన్ను బెదిరించేస్తుంది, కూడా కొట్టనివ్వదు, నానా హింసపడి ఎట్లాగో దాన్ని చావగొట్టుకు చంపి దాని నుంచి నేను తప్పించుకున్నాను నాయన. ఆడవాళ్ళతో పెట్టుకోకూడదు, అసలు ఇలాంటి సంబంధాలు అస్సలు మంచివి కాదు, వాళ్ళ సమయం వచ్చినప్పుడు నీతో ఉండరు, ఇన్నాళ్ళు నీతో సంతోషంగా ఉన్నామన్నమాట మర్చిపోతారు, వీడే నన్ను ఎక్స్ప్లాయిట్ చేశాడంటారు, కాబట్టి వద్దని చెప్పాడు మా భావశర్మ. నేను ఈ బంధుదత్త ప్రేమలో పడి వాడు ఎంత చెప్పినా వినలేదు నాయన, అనురాగపర కూడా నిన్ను ఇలాగే చేస్తుంది, వెళ్ళిపో ఇంటికి అంటే నిశ్చయదత్తుడు ఒప్పుకోలే. మీ కథలంటే మీ వేరే కథ, ఇప్పుడు నీ భవదత్తుడి గర్ల్ ఫ్రెండ్కి భర్త ఉన్నాడు, నీ బంధుదత్తకి వరాహదత్తుడు ఉన్నాడు, నా అనురాగపరకు ఎవరు లేరు. అది చాలా బుద్ధిమంతురాలు, నా కోసమే అక్కడికి వచ్చింది ఉజ్జయినికి, నాకు రమ్మని చెప్పింది, కాబట్టి నేను దాన్ని నమ్మను, రేపొద్దున శృంగోత్పాదిని వస్తుంది, నువ్వు ఇక్కడే ఉండు, ఎవరైనా నీ మెళ్ళలో నుంచి ఈ తాడు తీసేందుకు దొరుకుతారేమో నేను చూస్తా, నువ్వు కోతిగా బతుకు, ఇక్కడే ఈ చెట్ల మీదే ఉండు, నేను వచ్చి ఇక్కడ కలుస్తూ ఉంటా, ఎవరిదైనా ఒక అవకాశం దొరికితే నీ మెళ్ళలో తాడు విపదించి నిన్ను మనిషిని చేస్తా, విద్యాధర కన్య ఉంది కదా మన స్నేహం, అక్కడికి వెళ్ళి కనుక్కుంటాను, కాబట్టి నువ్వు కంగారు పడకని చెప్పాడు. మర్నాడు పొద్దున్నే శృంగోత్పాదన వచ్చింది, ఈ నిశ్చయదత్తుడిని తీసుకెళ్ళి అనురాగపరకి అప్పచెప్పేసింది, అక్కడికి తీసుకెళ్ళిపోయింది యక్షలోకానికి. తీసుకెళ్తే ఇతను చూడంగానే ఆవిడ ఆనందంతో తన కోసం ఇంత దూరం వచ్చిన వాడిని చూస్తే ఎవరికైనా సంతోషమే కదా, రిస్క్ చేశాడు ఇతను చాలా, ఎక్కడ ఉజ్జయిని, ఎక్కడ ఇది విద్యారణ్యం, ఈ విద్యాధరపురం, ఇంత దూరం వచ్చాడు కదా, అతనితో హాయిగా ఉండటం మొదలుపెట్టింది. వాళ్ళెవ్వరికీ తెలియకుండా ఇతనికి రహస్యంగా ఒక భవనం నిర్మించి అక్కడ ఉంచింది. ఎంతసేపు రోజు అతని దగ్గరికి వస్తూ పోతూ ఉండేది. ఇలా వస్తూ పోతూ ఉండగానే ఏం చేశాడు ఇతను, నాకు ఒక స్నేహితుడు కలిశాడని, హరిశర్మని కోతని ఇక్కడ ఉన్నాడని చెప్పి ఏం చేశాడు, అనురాగపరతో కలిసి ఆవిడ ఏం చేస్తుందంటే ఒక వాహనం మీద కూర్చుని వెళ్తుంది ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఇతన్ని మాయం చేసేస్తుంది, ఎవరికి కనపడకుండా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది, కానీ మనిషి ఉన్నట్టుగా కనపడదు, తన యక్ష విద్యతోటి అతన్ని మాయం చేసి అక్కడికి తీసుకెళ్ళింది. తీసుకెళ్తే హరిశర్మ ఆవిడ్ని అనురాగపరని చూశాడు, వీళ్ళిద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకునేవాళ్ళు. తర్వాత ఏం చెప్పిందంటే, నేనేదో బిజీగా ఉంటా కదా అన్న, మాకు ఇక్కడ డ్యాన్సులు పాటలు బోల్డని వ్యవహారాలు ఉంటాయి, నువ్వు ఒక్కడవే ఉంటావు, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ మంత్రం చదువుకో, నువ్వు హరిశర్మ దగ్గరికి వెళ్ళు, నువ్వు అతని దగ్గర ఉండు, కావాల్సినప్పుడు నీకు కాలక్షేపం ఉండాలి కదా, నీబోటి మానవుడు ఇంకోటి మాట్లాడాలి, మనకు మన జాతి వాళ్ళు కావాలి కదా, మరి ఈ విద్యాధరుల్లో ఎవరితోటి వీడికి స్నేహం లేదు, ఈ అమ్మాయి తప్ప, ఆ అమ్మాయితో ఎంతసేపు ఉంటాడు, వాడికి తోచాలి కదా, ఆ అమ్మాయికి వేరే వ్యవహారాలు ఉంటాయి, అది అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాలి, అక్కడ చెల్లెలను చూసుకోవాలి, ఇల్లు వాకిలి, దాని వేరే వ్యవహారం ఉంది, కాబట్టి ఓ మంత్రం నేర్పించింది. ఈ మంత్రంతో నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు హరిశర్మ దగ్గరికి వెళ్ళమంది. అయితే ఈ కథ తర్వాత ఏం మలుపు తిరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే అండి. నమస్తే జయ.